want they were looking after Asian or other immigrants రైట్ who are రైట్ బ్రదర్ who రైట్ wanted to మాట్లాడదాం. migrate to రవికిరణ్ గారు US. ఉన్నారు. రవికిరణ్ గారు, ఇతరులపై ఆధారపడటమే ఇప్పుడు కొంప ముంచిందా? మోదీ గారు ఏదైతే చెప్తున్నారో ఆత్మనిర్భర్ భారత్ అని, దాని మీద ఇప్పుడు మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు శ్రీరామ రక్ష కవచమా? ఏం చెప్తారు రవికిరణ్ గారు? చందు గారు, ముందుగా మీకు టూర్ ప్యానలిస్ట్కి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఏ దేశం కన్నా అండి ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ దేశం మీద కన్నా ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఎటువంటి వ్యక్తులు మన భారతదేశంలోకి రావాలి, మన సరిహద్దులు ఏ రకంగా సురక్షితం చేసుకోవాలి, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అక్రమంగా వసతిదారులు ఏ రకంగా అరికెట్టాలి, వాళ్ళు రావటం వల్ల మన దేశంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య, ఎందుకంటే వాళ్ళు వచ్చేసి తక్కువ రేట్లకి ఇక్కడ పనిచేయటం, ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటం, ఎన్ని సమస్యలు మనం చూస్తున్నాం. ఇది మన స్థానికంగా ఉన్న సమస్య. అటు విజయవాడలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న ఇవన్నీ మనం చూస్తున్నాం. అందుకనే అక్రమ వసతిదారులు రావద్దు అంటున్నాం, సక్రమంగా రమ్మంటున్నాం. వాళ్ళు రావటం వల్ల నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అంశం కూడా ముడిపడి ఉంది. ఈ దేశంలో గొడవలు చేయడానికి, ఈ దేశంలో సంఘ విద్రోహ శక్తులకు తయారవడానికి ఎన్ని సమస్యలు ఉన్నాయి. సేమ్ అదే మనం అమెరికాకి రిప్లికేట్ చేసామనుకోండి. అమెరికాలో ట్రంప్ ఏమన్నారు, నా దేశంలో అక్రమంగా వలసదారులు మెక్సికో నుంచి, ఇండియా నుంచి అందరూ వచ్చేస్తున్నారు, డంకీ రూటు ఏ రూటు వచ్చేస్తున్నారు, దీనివల్ల నా దేశం సురక్షితంగా ఉండట్లేదు. అలాగే పనిచేయటానికి ఏదైతే H1B, నేను కూడా అమెరికాలో, జర్మనీలో, వివిధ దేశాల్లో పనిచేసిన వ్యక్తినే. అక్కడ పనిచేయటానికి హై స్కిల్డ్ వర్కర్స్, అంటే అక్కడ స్థానికంగా లభ్యత లేకుండా ఒక కంపెనీలో, ఒక టెక్నాలజీ ఫీల్డ్ లో, ఒక మెడిసిన్ ఫీల్డ్ లో, ఒక ఐటీ ఫీల్డ్ లో, ఒక సైన్స్ సెక్టార్ లో, R&D సెక్టార్ లో నాకు కావాల్సిన నిష్ణాతమైన నిపుణుడు అమెరికాలో అందుబాటులో లేడు కాబట్టి నేను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటా. సౌత్ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, వేరే కావచ్చు. అటువంటి ప్రొవిజన్ పెట్టింది H1B పెట్టినాక దాన్ని భారతదేశం కాదు, చైనా భారతదేశం ఎక్కువగా 70% మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. అయితే హై టెక్నాలజీ, హై స్కిల్డ్ పర్సన్ వచ్చి రావడంతోనే అతను ఆ వర్క్ మీద ఉండి దాని కొత్త టెక్నాలజీ డెవలప్ చేసి తద్వారా ప్రొడక్షన్ సిస్టమ్ ని, అక్కడ ఉండే ఇంకా వ్యవస్థలను ఇంప్రూవ్ చేసి అక్కడ ఉద్యోగ కల్పన చేసి ఇది చేస్తే ఓకే, అలా చెయ్యండి అని పెట్టిన ప్రొవిజన్ అది. అయితే గత 2-3 దశాబ్దాలుగా ఏం జరుగుతుంది మనం కూడా చూస్తున్నాం. అక్కడ ఇందాక పెద్దలు కూడా వెంకట గారు అందరూ చెప్పారు, దాన్ని మిస్యూజ్ చేస్తాం, బాడీ షాపింగ్ చేయటం, అవుట్ సోర్సింగ్ కంపెనీస్ తయారవటం. ఇప్పుడు ఏంటి, అమెజాన్ కంపెనీ ఉందనుకోండి, అమెజాన్ కంపెనీకి హై స్కిల్డ్ కావాలి, అతనే ఇండియా నుంచి, చైనా నుంచి ఒక రిక్రూట్ చేసుకోవాలి, ఎన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, అమెరికాలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, అక్కడ ఏం దొరకట్లేదని ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసినా తెచ్చుకోవాలి. ఇది సిస్టమ్. దీన్ని మారుస్తూ బాడీ షాపింగ్, అవుట్ సోర్సింగ్ కంపెనీలు తయారయ్యి వాళ్ళు ఎవరినో ఏదో రకంగా తెచ్చేయటం, అక్కడ ట్రైనింగ్, అక్కడ వాళ్ళ కంపెనీలో ఏదో టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వటం, మళ్ళీ అక్కడ నుంచి వేరే కంపెనీకి ఇంటర్వ్యూలు పంపటం, అక్కడ కంపెనీలో ఏదో రకంగా జాబ్లు, అక్కడ నుంచి మళ్ళీ శాలరీ ఇది తీసుకుంటాం, ఇవన్నీ ఒక కిచిడీ వ్యవహారం చేసి పడేశారు. అసలు స్పిరిట్ వేరు, జరుగుతుంది వేరు. అలా ఇన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రోహింగ్యాలు వస్తే మనకి ఎలాగ దెబ్బ, బంగ్లాదేశీలు వస్తే మనకి ఎలాగ దెబ్బ, అలా అమెరికాలో కూడా అదే సమస్య. 100 రూపాయలు పనిచేసిన నేను 30 రూపాయలకి చేస్తానంటే 30 రూపాయలు పెట్టుకుంటాం, కానీ 100 రూపాయలు ఎందుకు పెట్టుకుంటాం? ఇది బిజినెస్ ఫండమెంటల్ కదా. దానివల్ల రాను ఇందాక whitehouse.gov వెబ్సైట్ లో కూడా వీక్షకులు కూడా ఎవరైనా చూడండి, దానిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా మెన్షన్ చేశారు. దానిలో ఇందాక మిత్రులు వెంకట గారు చెప్పిన గణాంకాలన్నీ దానిలో ఉన్నాయి, మీకు అర్థమవుతుంది. ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు $1,00,000 ఫీ పెడుతున్నాను. దీనివల్ల ఇది 12 మాసాల వరకు, 12 months కి అక్టోబర్ 1, 2026 పెడుతున్నాను. అందుకే ఇది అంటున్నాను. అయితే దీనివల్ల ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల ఉన్న పరిణామాలు ఏంటి అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చాక టారిఫ్లు, ఎప్పుడు ముబ్బడిగా టారిఫ్లు, అడ్డదిడ్డంగా టారిఫ్లు వేయటం, అక్కడ కోర్టులు కూడా చివాట్లు పెడుతుంది. ఆల్రెడీ ఇటీవల వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టు నువ్వు చేస్తున్న తప్పు అబ్బాయి, ఇది సరైనది కాదండి. అలాగే ఫెడరల్ కోర్టు కూడా తప్పని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇలాంటి దుందుడుకు నిర్ణయాలు, ఇప్పుడు ఇది ఉంది, తప్పేం లేదు, వాళ్ళు చేసుకుంటే వాళ్ళ నిర్ణయాలు ఒక రీతి. కాకపోతే ఏంటంటే 19వ తారీఖు అర్ధరాత్రి ప్రకటన ఇచ్చి సెప్టెంబర్ 21, ఈస్టర్న్ స్టాండర్డ్ టైంకి నువ్వు రిపోర్ట్ చేయాలి, ఇది దీని అమల్లోకి వచ్చేస్తే అంటే వెంటనే 24 గంటల్లోనే అమల్లోకి వచ్చేస్తే అంటే, లేదా టారిఫ్ ఇలా చేస్తారంటే దీనివల్ల ప్రభావం ఏమవుతుంది? నువ్వు గందరగోళాన్ని, ఒక కయాస్ ని సృష్టిస్తున్నావు. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు
రవికిరణ్ గారు ఒక్క నిమిషం, మనకు ఒక బ్రేకింగ్ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన H1B వీసా నిబంధనపై భారత్ తొలిసారి అధికారికంగా స్పందించింది. తాజా పరిణామాల్ని బేస్ చేసుకుని పరిశీలిస్తున్నట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విధంగా మాట్లాడారు. ఇరు దేశాల్లో సంస్థల్ని ఇవి ప్రభావితం చేస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతుందని స్పష్టం చేశారు. H1B నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు జైస్వాల్ ఒక ప్రకటన చేశారండి. దీనిపై ఏం మాట్లాడారు? అదే అండి, ఇది చెప్తుంది, అది గందరగోళ సమస్య. నువ్వు ఏదన్నా ఉంటే రిఫార్మ్స్ నెమ్మది స్టెప్ బై స్టెప్ తీసుకురావచ్చు. ఇప్పుడు గందరగోళం ఏంటి, ఆయన ఏమంటారు, ఇప్పుడు పిటిషన్ రెన్యువల్ కానీ ట్రాన్స్ఫర్ కానీ కొత్తగా కానీ అప్లై అవుతుంది అంటారు. ఇప్పుడు కొత్తగా అప్లై చేయడానికి ఒక ఇండియాలో ఉండి కొత్తగా అప్లై చేస్తాకి అయితే పోనీ అనుకోవచ్చు. అక్కడ ఉండి అదేంటే 3 సంవత్సరాలకు ఇస్తారు, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు రెన్యువల్ చేస్తారు. అక్కడే కుటుంబంతో ఉంటున్న వాళ్ళకి కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇమీడియట్ గా $1,00,000 అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. 1, 2 ఇప్పుడు ఆదరాబాదరగా బయట దేశాల్లో H1B ఉన్న వాళ్ళని 24 గంటలు వచ్చేయమంటున్నారు అందరూ. మరి అదంతా వాళ్ళకి ఇబ్బందే కదా. రాత్రి ఇదేనా కరోనా పాండమిక్, కరోనా సిచ్యువేషన్ ఉంది, స్కైలా పడిపోతుంది, ఒక ఆటం బాంబు పేలిపోతుంది, వచ్చేయండి అంటే అర్థం పడుతూ ఉంది. కానీ ఒక మానవ తప్పిదం ఇది. దానివల్ల గందరగోళం సృష్టిస్తున్నారు కదా. ఇది లక్షలాది మంది ఇబ్బంది పెట్టవే కదా. నువ్వు సిస్టమేటిక్ గా స్పేస్ బై స్పేస్ చేయొచ్చు. ఇంకోటి దీనివల్ల ఏమవుతుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తారా, మేక్ అమెరికా డౌన్ అగైన్ చేస్తారా, మాడా చేస్తారా అర్థం కావట్లేదు. ఎందుకంటే టారిఫ్స్ వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు, టారిఫ్ ఇబ్బడి ముబ్బడికి వేసేయడం వల్ల స్థానిక అమెరికాలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రేట్లు 2 రెట్లు 3 రెట్లు వస్తు రేట్లు పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతాయి, డబ్బులు కట్టలేక గగ్గోలు పడినారు అమెరికన్స్. ఈ రోజు ఈ నిర్ణయం వల్ల దీనిలో ఇప్పుడు ఎక్కువ మంది వాడుతుంది ఎవరు H1Bని, అమెజాన్ 10,000 మంది ఉన్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ 5,189, మెటా 5,123, యాపిల్ 4,202, అలాగే గూగుల్ 4,181, డెలాయిట్ 2,303. ఎప్పుడు ముప్పటిగా వాడుతున్న అమెరికన్ కంపెనీసే. ఇప్పుడు అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి. అమెరికా నేటివ్ అమెరికన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది 90-95% అందరూ ఏదో టైంలో ఒక 2 శతాబ్దాలుగా ఇమిగ్రెంట్. ట్రంప్ గారి నాన్నగారు కూడా ఇమిగ్రెంట్ గా వచ్చి అయిన వాళ్ళే. భారతదేశం అయితే మనకు శతాబ్దాల చరిత్ర ఉంది, 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది. అమెరికాకి ఎక్కడ చరిత్ర? సో ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ వల్ల ఇంత అగ్రగామి దేశం అయ్యింది షార్ట్ టైమ్ లో. ఎవరు చేశారు ఆ ఇన్నోవేషన్స్ అంతా? జర్మన్స్ చేశారు, లేకపోతే ఇండియన్స్ చేశారు. ఈరోజు చూడండి, అక్కడ ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీలో టాప్ కంపెనీస్ లో సత్యనాదెల్ల నుంచి, సింగర్ పిచ్చాయి నుంచి, మోహన్ నుంచి, శాంతను నుంచి, వీళ్ళందరూ ఎవరు భారతదేశం నుంచి వెళ్ళారు కదా. అలాగే చైనా కంపెనీస్ ఉన్నాయి. అంటే మన వాళ్ళందరూ వెళ్ళి అమెరికాని గ్రేట్ చేసి అనేకమైన కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి అమెరికాని ప్రపంచ దేశ నెంబర్ 1 గా నిలబెట్టారు. అలాంటి ఇన్నోవేషన్స్ వద్దన్నట్టుగా ఇటువంటి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే అమెరికాకి దీర్ఘకాలికంగా నష్టం చేకూరుతుంది. ఇన్నోవేషన్స్ ఇవన్నీ పేటెంట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. అమెరికాకి వెళ్ళే వలస ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు, లేదా బ్రెయిన్ గెయిన్ అంటే మన సైడ్ నుంచి అన్ని తగ్గుతాయి, అమెరికాకి నష్టం. దీనివల్ల భారతదేశానికి ఓకే స్వల్పకాలికంగా సమస్యలు ఉన్నాయి, దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయి. ఇప్పటి వరకు మన బ్రెయిన్ తో లాస్ అయ్యాం, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతుంది. ఎంతకాలానికి ఐఐటీస్ ఐఎంలో చదువుకున్న భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడ్డారు. మనం ప్రశ్నించుకోవాలి. H1B అప్లికేషన్ ఫీజు పెంచే సమయంలో ఇటువంటి గొప్ప రవికిరణ్ గారు అమెరికాలోకి అనవసరమైన పీపుల్ రాకుండా అత్యంత విలువలు కలిగినటువంటి అదేవిధంగా అత్యుత్తమ వ్యక్తులు మాత్రం రావాలని వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇందాక మన వెంకట్ గారు అన్నట్టు స్కిల్డ్ బేస్డ్ పీపుల్ ఉంటే